హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఇంటర్డే విత్ ఎస్ఎన్ఆర్. ఈరోజు మొత్తము 5 ట్రేడ్లు వేసాము. అందులో ఒకటి క్రూడ్ ఆయిల్. ఇది నాది ఓవర్నైట్ పొజిషను. నాకు ఇంటర్డేనే చేయాలి, కాకపోతే డ్రైవింగ్ చేస్తుండడం వల్ల నైట్ దాన్ని స్పైడప్ చేయలేదు. ఇది మిస్టేక్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి. ఓన్లీ ఇంటర్డే. మొత్తానికి అయితే దీంట్లోనే మనకి ప్రాఫిటే వచ్చింది. తర్వాత బజాజ్ ఆటోలో ఎంట్రీ అయితే దొరికింది. మంచిగానే క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే మధ్యలోనే మొదటి రోజు కాబట్టి టార్గెట్ కోసం వెయిట్ చేయలేకపోయినాను. కొద్దిగా భయం వేసి అర్లీగానే ఎగ్జిట్ అయిపోయాను. కానీ అట్లీస్ట్ మనం వెయిట్ చేయాల్సింది 1:2 కోసం టార్గెట్ ట్రై చేసి మన స్టాప్ లాస్ని కాస్ట్ కార్డ్ తీసుకురావాలి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకోవాలి. ప్రాఫిట్ అయితే మొత్తానికి దీంట్లో 500 రూపాయలు బుక్ చేయడం జరిగింది. తరువాత ట్రేడ్ భారత్ ఎయిర్టెల్ జరిగింది. కానీ ఇది నా సెటప్ ప్రకారము కరెక్ట్గా అయితే సెట్ కాలేదు. తొందరపడి తీసుకున్నాను. దీనివల్ల లాస్ కూడా బుక్ చేశాను ఫస్ట్లో. తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకుని దాంట్లోనే ఈ మొత్తానికి లాస్ని కవర్ రిక్వైర్ చేసేసాను. మొత్తానికి డే ఎండ్కి 200 రూపాయలు ప్రాఫిట్లో డేని క్లోజ్ చేయడం జరిగింది. నా ఇంటర్డే ట్రేడింగ్ రూల్స్ ఏమంటే, ఒకటి టైం ఫ్రేమ్, సెకండ్ ఇండికేటర్ ప్లస్ క్యాండిల్ ఫార్మేషన్. ఒకవేళ సపోర్ట్ దగ్గర అయితే బుల్లీస్ ప్యాటర్న్ ఏదో ఒకటి, ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర అయితే బేరిష్ ప్యాటర్న్, రిస్క్ అండ్ రివార్డు. ఎంట్రీ కూడా మిస్ కాకుండా కరెక్ట్గా ఉండాలి. ఇవి 4 సెట్ అయితేనే నేను ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. దీని మీద కొద్దిగా ఫోకస్ చేయాలి. నేను ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ట్రై చేస్తున్నా. ఇది నా మొదటి రోజు, నా మొదటి ట్రేడు. నేను ఫ్యూచర్లో తీసుకునే ట్రేడు, ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకునే కూడా దాన్ని వీడియో రూపంలో తీసేసి మనము తప్పు చేసినాము, ఒప్పు చేసినామని తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.